సిమెంట్ పరిశ్రమ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులపై దాల్మియా యాజమాన్యం అహంకార ధోరణితో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆరోపించారు. బ్రిటిష్ వారి కంటే దారుణంగా ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మైలవరం మండలంలోని దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల దగ్గనపల్లె, నవాబ్పేట రైతులు, స్థానికులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని ఆయన అన్నారు. ఇక్కడ మైలవరం మండలం చిన్నొక్కమెల్ల దగ్గర నవాబ్పేట మధ్యలో ఉన్నటువంటి దాల్మియా యాజమాన్యం ఏదైతే ఫ్యాక్టరీ నిర్మాణం చేసినారో ఆ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల మాకందరికి కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. వరద ప్రవాహానికి అడ్డంగా ఫ్యాక్టరీ నిర్మాణం చేశారు. దానివల్ల మా పంట పొలాలన్నీ మునిగిపోయి వ్యవసాయానికి పనికి రాకుండా ప్రతి సంవత్సరం నష్టపోతూ ఉన్నాము. కొన్ని వందల ఎకరాలని చెప్పి చాలా మార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్టికులర్గా అక్కడ పొలాలు ముంపుకు గురై వ్యవసాయానికి పనికి రాకుండా పోయినా కూడా గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ నష్టం కూడా జరగలేదని చెప్పి దాల్మియా యాజమాన్యం యొక్క ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనై తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు అని చెప్పి రైతులందరూ కూడా ఈ లోకాయుక్త దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరూ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ మైలవరం